ఇక రాష్ట్రంలో హైడ్రోజన్ బాంబులు తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్కు వచ్చిన హైడ్రా బాధితులను ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పేరుతో మూసీ నదిలో పేదల రక్తం కన్నీళ్లను పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా వెనకేసుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే నిరుపేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితురాలు బుచ్చమ్మ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ప్రజలు ఎంత బాధపడుతున్నారు? అది ఇడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి నాకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. డెఫినెట్ గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి, మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. 2 మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం, వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. 3వది, ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు, ఒక ఇల్లు 2 ఇల్లు కాదు, వాళ్లకు 10-12 వేలని బయలుదేరినారు. కానీ 20-25 వేల ఇల్లు ఉంటాయి అంటున్నారు. ఈవెన్ మూసీ లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు. మేము ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాం సార్, వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్? మేము ఇక్కడ 3 కుటుంబాలు 3 రూమ్లు వేసుకొని బతుకుతున్నాం, ఇల్లుకు ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు ఊరవతలు ఇస్తావు, పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు, బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండే వాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటారు. ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎలా, బతకడం ఎలా? ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఇవన్నీ కూడా బతుకుదెరువు నువ్వు కూడా నడవాలి కదా. నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తే 30 కిలోమీటర్ల దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతికెలా నడవాలి? అక్కడ పని దొరుకుతుందా? అక్కడ ఉపాధి దొరుకుతుందా? అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా? ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో చేస్తా అన్నావు, మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేసి టీవీ పెడదామంటే